తీసే సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. వాస్తవానికి వేరే దాసుడు వస్తున్నాడు, సమయం లేదు కాబట్టి కొంతసేపు నడిపింపు కొరకై కొన్ని మాటల వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఆదికాండము 15వ అధ్యాయం. ఆదికాండము 15వ అధ్యాయము. మరి మనం చూసినట్టయితే మొదటి వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనం మందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీ కేడమును, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. ఇక్కడ ఈ మాట చదివించడానికి గల కారణం ఏంటంటే, థియోటర్ అంటే అర్థం ఏంటంటే, థియోటర్ అంటే బహుమతి అని అర్థం. ఏమర్థం? బహుమతి. థియోటర్ అన్న మాటకు అర్థం ఏంటంటే బహుమతి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే, బైబిల్లో కొన్ని మాటలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, థియోటర్ అన్న మాటకు అర్థం ఏంటి? కాబట్టి దేవుని యొక్క వాక్య వెలుగులో మనం ఒక మాట చూసినట్లయితే, థియోటర్ అన్న మాటకు అర్థం ఏంటంటే బహుమతి. ఇక్కడ ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదివినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏం చదువుతూ వస్తున్నాం. ఆదికాండము 15వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఏమని రాయబడుతూ వచ్చింది? ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీ కేడమును, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే థియోటర్ అన్న మాటకు అర్థం ఏంటి? బహుమతి. ఏంటి అర్థం? బహుమతి. ఇంకోటి కానీ త్వరగా నుంచి అందరూ నీ వైపే చూస్తున్నారు, వాక్యం కూడా చూస్తున్నారు, అంత శ్రద్ధగా ఉన్నారు నీ వైపు. ఇక్కడ చూసే మాట ఏంటంటే బహుమతి. ఏంటి? బహుమతి. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టే బహుమతి అన్నది చాలా శ్రేష్టకరమైనది. ఏమి శ్రేష్టకరమైనది? బహుమతి అన్నది. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమాన్. కాబట్టి దేవుడిచ్చే బహుమతి అన్నది చాలా విలువైనది. సహజంగా బహుమతులు ఎప్పుడు పొందుకుంటూ వస్తాం? మనకు బహుమతులు ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు? ఎగ్జామ్లో పాస్ అయినప్పుడు, ఇంకా అమ్మా బర్త్డే రోజు, ఇంకెప్పుడు వస్తాయి బహుమతులు? గేమ్స్ ఆడినప్పుడు, ఇంకా క్రీడారంగంలో, ఇంకా ప్రతి దాంట్లో బహుమతి ఎందుకు ఇస్తారు? బహుమతి ఎందుకు ఇస్తారు? ఓడిపోయాడనా? గెలిచేడు అన్నదానికి, విజేత అన్నదానికి రుజువుగా బహుమతి ఇస్తాడు. ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, థియోటర్ అంటే అర్థం ఏంటంటే బహుమతి. అంతే విజయవంతమైన జీవితం కలిగిన వాడని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే, విజయవంతమైన జీవితాన్ని సంపాదించుకున్నవాడు, పొందుకున్నవాడు అని చెప్పొచ్చు. వారిలో విజయవంతమైన జీవితాన్ని పొందుకున్నవారు ఎవరైనా ఉన్నారా? బైబిల్లో ఎవరైనా ఉన్నారా? విజయవంతమైన జీవితాన్ని పొందుకున్నవారు ఎవరైనా ఉన్నారా? అదే ఒకే ఒక్క ఆయన ఉన్నాడు. ఆయన జీవితకాలం అంతయో కూడా విజయవంతమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు. ఆయన జీవితం అంతయో కూడా విజయవంతమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు. కాబట్టి తన జీవితంలో బహుమతి పొందిన అనుభవం, బహుమానం పొందిన వాడికి చూస్తూ వస్తున్నాం. సరే, ఇక్కడ మనం చూసే మాట ఏంటంటే, దేవుడిచ్చే బహుమానం గొప్పది. దేవుడిచ్చే బహుమానం గొప్పది. ఎందుకంటే నేను వర్తమానం ఏం సిద్ధపడలేదు, ఎవరో దాసుల జీవితాన్ని అందరికి నేను సిద్ధపడకుండా వచ్చాను. ఇప్పుడు రాజా ఆయన వచ్చేదాకా నువ్వు నడిపించాయి ఎట్టగొట్టంటే, సరే దేవుడిచ్చే ప్రణాళిక కొన్ని ఉంటాయి. కాబట్టి థియోటర్ అన్నమాటకు అర్థం ఏంటి? బహుమతి. ఏంటి అర్థం? బహుమతి.
బైబిల్లో కొందరు వ్యక్తులకు దేవుడు కొన్ని బహుమతులు ఇస్తూ వచ్చాడు. ఏమిచ్చాడండి? కొన్ని బహుమతులు ఇస్తూ వచ్చాడు. వాటిని మనం ధ్యానించే వరకు ప్రభు నేటి కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకాయ వందనాలు. సమయ తండ్రి, మా యొక్క సహోదరుడు ప్రభా, మరి మీ కుమారుడు రాజేష్ అన్నను బట్టి స్తోత్రాలు, అక్కను బట్టి స్తోత్రాలు. వారిని ప్రేమించి ఇచ్చిన మొదటి సంతానం పాపను బట్టి స్తోత్రాలు, రెండవ సంతానమైన కుమారుని బట్టి వందనాలు. థియోటర్ రెజనాల్ని బట్టి స్తోత్రాలు తండ్రి. బాబు విషయమై మొదటి బర్త్డే కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సాయం చేయండి. దాసులు కూడా ప్రయాణం ఉన్నారు, వారిని కూడా సకాలంలో నడిపించి మహిమ పొందమని, వాక్యం ఎంతో దీవించి నాతో మాతో మీరు మాట్లాడమని యేసు ప్రభు నామం విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే బైబిల్లో రాయబడిన మాటలు ఏంటంటే, థియోటర్ అనగా అర్థం ఏంటి? బహుమతి. దేవుడు మొట్టమొదటి ఇచ్చే బహుమతులు ఏంటో చెప్పమంటారా? మొట్టమొదటిగా దేవుడు ఇచ్చే బహుమతి రండి. దేవుని యొక్క ఈ వాక్యం చదివితే మనకు అర్థమైంది. యెషయా గ్రంథము 43వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనం. దేవుడు మొట్టమొదటిగా మానవులైన మనకి ఇచ్చిన బహుమతి. అయితే యాకోబు చాలు. కానీ మొట్టమొదటిగా దేవుడు మానవుడమైన మనకి ఇచ్చిన మొదటి బహుమతి ఏంటంటే, యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనం ప్రకారం ఆయన మనల్ని సృజించాడు. అదే మనకు ఆయన ఇచ్చిన బహుమతి. ఆయన ఇచ్చిన మొట్టమొదటి బహుమతి ఏంటండి? ఆయన మనల్ని సృజించాడు తన హస్తాలతో. ఆదికాండం 2వ అధ్యాయంలో చూసినట్టయితే, తన స్వరూపంలో తన పోలిక చొప్పున మానవుని సృజించని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. మహోన్నతుడైన దేవుడు, మహాగణుడైన దేవుడు మానవులమైన మనకి మొట్టమొదటి బహుమానం ఏమిచ్చాడంటే మనల్ని సృష్టించాడు. అదే మనకి ఇచ్చిన బహుమానం. మనల్ని ఎలా సృష్టించాడు? మానవునిగా తన స్వరూపంలో సృష్టించాడు. ఒక కుక్కలాగానో, ఒక నక్కలాగానో, ఒక పందిలాగానో, ఒక ఎలుగుబంటి లాగానో, ఒక ఏనుగులాగానో, ఇంకా ఒక పులిలాగానో, ఒక జంతువులాగా మనం సృష్టించలా. ఆయన ఇచ్చిన మొదటి బహుమానం ఏంటి తెలుసా? ఆయన ఇచ్చిన మొట్టమొదటి బహుమానం, మానవులమైన మనకిచ్చిన బహుమానం ఏంటంటే, తన స్వరూపంలో, తన రూపంలో, తన పోలికలో ఆయన సృజించి తన పోలికలో ఉండే ధన్యత. మొట్టమొదటిగా ఆయన మానవులమైన మనకిచ్చిన బహుమానం ఏంటంటే మనల్ని సృష్టించాడు. ఆయన ఏం చేశాడండి? మనల్ని సృష్టించాడు. తన హస్తాలతో సృష్టించాడు. తన స్వహస్తాలతో సృష్టించడానికి ఇష్టపడి మానవులమైన మనల్ని ఒక రూపంలోకి తీసుకొచ్చాడు. ఇక్కడ మొట్టమొదటిగా బహుమతి, దేవుడిచ్చిన బహుమతి ఏదైనా ఉందంటే మొదటిగా యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచ్చిన ప్రకారం ఆయన ఇచ్చిన మొదటి బహుమతి ఏంటి? ఆయన మనల్ని సృష్టించాడు. అదే మనకి ఇచ్చిన బహుమతి. రెండు, ఆయన ఇచ్చిన బహుమతి ఏంటి? రండి. మొట్టమొదటి మనం సృష్టించాడు. రెండోదిగా ఆయన ఇచ్చిన బహుమతి చూసినట్టయితే ఆదికాండము 2వ అధ్యాయం మొదటి అధ్యాయంలో కూడా ఉంది. మొదటి అధ్యాయం 27 వచనం. ఆదికాండం మొదటి అధ్యాయం 27 వచనం. దేవుడు తన స్వరూపమందు రెండో బహుమతి ఏంటి తెలుసా దేవుడు ఇచ్చింది? మొట్టమొదటి బహుమతి ఏమో దేవుడు మనల్ని సృజించాడు, దేవుడు మనల్ని సృష్టించాడు. రెండో బహుమతి ఏంటి చెప్పండి? దేవుడు తన స్వరూపంలో, అంటే మొట్టమొదటి సృష్టించిన వాడుకుంటాడు. రెండోదిగా ఆయన ఇచ్చిన బహుమతి ఏంటి తెలుసా? తన స్వరూపాన్ని మనకిచ్చాడు. ఏమిచ్చాడండి? తన స్వరూపం. ఆయన యొక్క స్వరూపంలో, తన యొక్క స్వరూపంలో, తన రూపంలో దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? మనకి గొప్ప ధన్యత ఇచ్చాడు. ఆయన స్వరూపాన్ని మనకి ఇచ్చాడు. ఏమిచ్చాడండి? కాబట్టి మొట్టమొదటి మాట, ఆయన మనల్ని సృష్టించాడు. రెండో, ఆ మొట్టమొదటి బహుమానం ఏంటి? ఆయన మనకి ఇచ్చింది, మనల్ని సృష్టించాడు. రెండు, ఆయన ఇచ్చిన రెండో బహుమతి ఏంటి? ఆయన స్వరూపాన్ని మనకి ఇచ్చాడు. తాను ఏ స్వరూపంలో ఉన్నాడు, ఎలాంటి స్వరూపాన్ని కలిగి ఉన్నాడు, ఎలాంటి స్వరూపంలో ఆయన ఉన్నాడు? దేవుడు ఏ స్వరూపంలో ఉన్నాడు చెప్పండి? ఆత్మ స్వరూపం. ఇంకా తన స్వరూపంలో మనం సృష్టించుకున్నాడంటే దేవుడికి ఎన్ని చేతులు ఉంటాయి? 2 ఉంటాయా? నిజంగా చెప్పు, ఎన్ని కాళ్ళు ఉంటాయి? అంటే తన స్వరూపం, అంటే తన రూపాన్ని మనకి ఇచ్చాడు. అందుకే అంటాం బయట ఉన్నవాళ్ళు మాట్లాడొద్దు. అందుకంటాం కదా, ఏమంటాము? అచ్చం తండ్రి రూపాన్ని కలిగి పుట్టాడు,
అచ్చం అమ్మలాగా పుట్టాడంట. అంటే ఆ స్వరూపాన్ని ధరించుకున్నాడని అర్థం, ఆ స్వరూపాన్ని కలిగి వచ్చాడని అర్థం. ఒకసారి అంట మన పిల్లలు నల్లగా పుట్టారనుకో అచ్చం నాన్నలాగా పుట్టాడంట, తెల్లగా పుట్టారనుకో అచ్చం అమ్మలాగా పుట్టారంట. అంటే అర్థం ఏంటి? ఆ స్వరూపాన్ని ధరించుకున్నారని అర్థం. కానీ ఇక్కడ బహుమతి, దేవుడిచ్చే మొదటి బహుమతి ఏంటంటే ఆయన మనం సృజిస్తున్నాడు. రెండు, దేవుడిచ్చే బహుమతి ఏంటి తెలుసా? తన స్వరూపాన్ని మనకి ఇచ్చాడు. తన స్వరూపం, ఆయన ఏ రూపంలో ఉన్నాడో, ఆయన ఎలాంటి రూపం కలిగి ఉన్నాడో, ఎలా ఆయన నివసిస్తూ ఉన్నాడో, తన స్వరూపాన్ని ఆయన మనకి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడండి? తన స్వరూపాన్ని. కానీ ఇది మనకిచ్చిన బహుమానం. ఇది మొట్టమొదటి బహుమానం చూడగా ఆయన తన స్వహస్తాలతో మనం సృష్టించాడు, అదే మనకిచ్చిన బహుమానం. రెండో బహుమానం చూడగా, రెండో బహుమతి చూడగా ఆయన స్వరూపాన్ని మనకిచ్చాడు. ఆయన స్వరూపాన్ని ఇవ్వడానికి ఈయన ఏం చేశాడు అని అంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఒక మాట చూస్తూ వస్తున్నాం. 2వ వచనం. చాలు చాలు. చూడండి, ఆయన తన స్వరూపమును మనకి ఇవ్వటం కొరకు ఆయన ఇచ్చిన బహుమానం ఏంటండి? మొట్టమొదటి బహుమానం ఏంటి? తన స్వహస్తాలతో మనం సృష్టించాడు. రెండో బహుమానం ఏంటి? ఆయన స్వరూపాన్ని మనకిచ్చాడు. ఎలా ఇచ్చాడు అంటే తన కుమారుని ద్వారా మనకిచ్చాడు. ఎవరి ద్వారా ఇచ్చాడు? తన కుమారుని ద్వారా. దేవుని యొక్క ఏకైక కుమారుడైన యేసు ప్రభువారు ఆయన తన స్వరూపాన్ని కోల్పోయి, యేసు ప్రభువారు తన స్వరూపాన్ని పోగొట్టుకుని కోల్పోయిన వాడే దేవుని యొక్క స్వరూపాన్ని మనకిచ్చాడు. ఏమిచ్చాడు? దేవుని యొక్క స్వరూపాన్ని. అంటే దేవుడు తన కుమారుడు ద్వారా మనకి దేవుని యొక్క స్వరూపాన్ని క్రీస్తుయేసులో దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆయన స్వరూపం క్రీస్తుయేసు ద్వారా మనకు ఇవ్వబడింది. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తా. కానీ మొట్టమొదటిగా బహుమతి అంటే మొట్టమొదటిగా థియోటర్ అంటే అర్థం ఏంటి? బహుమతి. మొట్టమొదటి బహుమతి ఏంటి? ఆయన మనం సృష్టించాడు. రెండో బహుమతి ఏంటి? ఆయన స్వరూపాన్ని మనకి ఇచ్చాడు. మూడో బహుమతి ఏంటో చెప్పమంటారా? మూడో బహుమతి చూసినట్టే రండి, దేవుని యొక్క వాక్యం చూసినట్టే మనం లేఖన భాగాలు చూస్తున్నాం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చివరిలో, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనం పవిత్రులుగా చేయను. కానీ మూడో బహుమానం, ఈ మూడో బహుమానంతో ముగిచ్చేస్తున్నాం. మూడో బహుమానం ఏంటి తెలుసా? ఆయన తన కుమారుని రక్తం ద్వారా మన పాపాలు కడిగాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప బహుమానం అంటే ఆయన కుమారుని రక్తం ద్వారా మనం కడగబట్టడం ద్వారా మనం పవిత్రులుగా చేయబడుతున్నాం, పరిశుద్ధులుగా చేయబడుతున్నాం, పవిత్రమైన అనుభవం అని ఉంటున్న వారు ఉన్నాం. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే మొట్టమొదటి ఆయన సృష్టించాడు. రెండు, ఆయన స్వరూపాన్ని మనకి ఇచ్చాడు. మూడోదిగా ఆయన కుమారుని రక్తం ద్వారా మనం కడిగి పరిశుద్ధులుగా చేశాడు. ఇంత గొప్ప బహుమానం ఇంకెవడెత్తాడు చెప్పండి? ప్రపంచంలో మనం ఎక్కడ వెతికినా ఇంత గొప్ప బహుమానాన్ని మనం పొందలేము. థియోటర్ అంటే అర్థం ఏంటి? థియోటర్ అంటే బహుమతి అని అర్థం. థియోటర్ అంటే అర్థం ఏంటి? బహుమతి. కానీ మొట్టమొదటిగా ఆయన మనం సృజించి మనకు బహుమానం ఇచ్చాడు. రెండు, ఆయన స్వరూపాన్ని మనకిచ్చి బహుమానం ఇచ్చాడు. మూడవదిగా ఆయన కుమారుని యొక్క రక్తం ద్వారా మనం కడిగి పవిత్రులుగా చేశాడు. ఎంతకంటే గొప్ప బహుమానం మానవుడు అయిన మనకేం కావాలి చెప్పండి? యేసు ప్రభువు వారు ఆయన రక్తం ద్వారా, ఉచితమైన తన రక్తం ద్వారా వెల ఇచ్చి, మన కొరకే తన రక్తాన్ని వెలగా ఇచ్చి కొనుక్కుని మనలో ఉన్న ప్రతి పాపాన్ని ఆయన కడిగి వేస్తూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడండి? కడిగి వేస్తూ వచ్చాడు. కానీ మూడో బహుమానం ఏంటి తెలుసా? దేవా, నా కొరకు నీ కుమారుని బలిగా ఇమ్మని మనం అడిగామా? లేదు. అయ్యా, నా కొరకు నీ కుమారుని బలిగా ఇమ్మని మనం అడగల. నా పాపం కొరకు నీ కుమారుని చంపేది మనం అడగల. అయినా మహోన్నతుడైన దేవుడు మన పట్ల సంకల్పం కలిగి, మన పట్ల దయా సంకల్పం కలిగిన వాడే, మన పట్ల ఒక ప్రణాళిక కలిగిన వాడే, మన పట్ల ఒక ఉద్దేశం కలిగిన వాడే తన కుమారుని లోకానికి పంపడమే మనకిచ్చిన పెద్ద బహుమతి. ఆ కుమారుని లోకానికి పంపించడమే ఒక పెద్ద బహుమతి.
మహోన్నతుడైన దేవుడు తన కుమారుని లోకాన్ని పంపి కలువరిశిలో మన కొరకై ప్రాణం పెట్టి చనిపోయేటట్టు తిరిగి లేచేటట్టు చేసి ఆ కుమారుడికి వచ్చిన రక్తము ద్వారా అనే ప్రతి పాపాన్ని కడిగి పవిత్రులుగా చేశాడు. ఇది కదా మనకిచ్చిన దేవుడిచ్చిన బహుమానం. దేవుడిచ్చిన బహుమానం ఏంటంటే నిన్ను సృజించడమే బహుమానం, ఆయన రూపంలో నీకు ఇవ్వటమే బహుమానం, ఆయన కుమారుడు రక్తం ద్వారా నీ పాపాలు కడగడమే గొప్ప బహుమానం. ఎంతటికంటే బహుమతి దేవుడు నీకు ఇంకేం ఇవ్వాలి? ఇంకేం ఇవ్వాలి? తన స్వరక్తము ద్వారా సంఘమును తన స్వరక్తం ద్వారా సంపాదించాడని అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తాం. ఆయన తన స్వరూపాన్ని ఇచ్చాడు, తన హస్తాలతో సృజించాడు. ఆయన కుమారుడైన యేసు ప్రభు వారి రక్తము ద్వారా మనల్ని పవిత్రులుగా చేశాడు. ఇప్పుడు పాపులమైన మనము యేసు ప్రభు దగ్గరకు వచ్చి, యేసు ప్రభు నేను పాపినంటే పాపాలు క్షమించే బహుమతి మనకు, ఆ పాపాలు క్షమించి మా పరిశుద్ధత అనే బహుమతి మన తలకి మన దేహమునకు ఏం చేస్తున్నాడు? ఆయన అలంకరిస్తూ వస్తున్నాడు. ఇంతకంటే గొప్ప బహుమతి ఏం కావాలి? రన్నింగ్ రేస్లో పరిగెత్తిన వాడికి ఏమిస్తారు? కప్ ఇస్తారు ఒకటి, అవునా? ఇంకా ఒక శాలువతో సత్కరిస్తారేమో. కానీ యేసు ప్రభు వారు ఇచ్చే బహుమతి ఎలాంటిది తెలుసా? మన పాపములన్నిటిని కూడా కడిగేసి శుద్ధి చేసి పవిత్రపరిచి ఆయన తన స్వరక్తముతో మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధత అనే బహుమతి మన జీవితాల్లో అలంకరించాడు. ఆయన ఏం అలంకరించాడు? పరిశుద్ధత అనే ఒక స్వరూపాన్ని, పరిశుద్ధత అనే ధన్యత, పరిశుద్ధత అనేటువంటి అనుభవం మనకేం చేస్తూ వచ్చాడు? ఆయన మన పాపాలను క్షమించడం ఒక బహుమతి, తర్వాత ఆయన మనకి పరిశుద్ధతని అలంకరించడం ఒక గొప్ప బహుమతి. కాబట్టి మూడో కోణం ఏంటి? ఆయన మన పాపాలని కడిగాడు, అదే మనకి ఇవ్వబడిన బహుమతి. ఏంటో బహుమతి? ఆయన మన పాపాలని కడిగాడు, ప్రతి పాపం నుండి మనం విమోచించాడు. ఏ పాపంలో మన జీవితాలు ఉండిపోకుండా, ఏ పాపంలో మనం పడిపోకుండా ఆయన తన కలువరిశిల యొక్క రక్తం ద్వారా మన ప్రతి పాపముల కొరకై బలి అవుతూ వచ్చాడు. ఇది ప్రభు మనకిచ్చిన బహుమతి. మొట్టమొదటి బహుమతి ఏంటి? ఆయన మనం సృజించాడు. రెండో బహుమతి ఏంటి? ఆయన స్వరూపాన్ని మనకిచ్చాడు. మూడో బహుమతి ఏంటి? ఆయన స్వరక్తం ద్వారా ప్రతి పాపాన్ని కడిగాడు. నాలుగో బహుమతి ఏంటంటే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. వచ్చారండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, 12-13 వచనాలు చదవండి ఎవరైనా. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు. చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న నాలుగో కోణం, ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, చూడండి, ప్రభువైన యేసు తన పరిశుద్ధులతో అందరితో వచ్చినప్పుడు, అక్కడ యేసు ప్రభు ద్వారా దేవుడు మనకిచ్చిన బహుమానం మొట్టమొదటిగా ఆయన సృజించాడు. అదే మనల్ని సృజించడమే మనకి ఇచ్చిన బహుమానం. రెండో బహుమానం తన స్వరూపాన్ని మనకిచ్చాడు, అదే గొప్ప బహుమానం. మూడో బహుమానం ఆయన మన పాపంలో కొరకు కలువరిశిలో చనిపోయి ఆయన రక్తం ద్వారా మన ప్రతి పాపం కడిగి పవిత్రపరుస్తున్నాడు. ఇది మూడో బహుమానం. నాలుగో బహుమానం ఏంటంటే దేవుడిచ్చింది పరిశుద్ధత. ఏంటి ఆ బహుమానం? పరిశుద్ధత. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కూడా అంటాడు, మన ప్రభువైన యేసు పరిశుద్ధులతో వచ్చినప్పుడు, తర్వాత బైబిల్ రాయబడుతూ వచ్చింది, పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుణ్ణి చూడలేని బైబిల్ రాయబడుతూ వచ్చింది. పౌలు గారు కూడా ప్రస్తావన తీసుకొస్తాడు అనే సమయాల్లో. ఇక్కడ పరిశుద్ధత ఇంపార్టెంట్. దేవుడిచ్చిన గొప్ప బహుమతి ఏంటి తెలుసా? మానవుడమైన మనం కదా, మనకి పాపంలో లోకంలో పాపం జీవితాన్ని జీవిస్తున్న మనకి మహోన్నతుడైన దేవుడిచ్చిన గొప్ప బహుమతి ఏదైనా ఆయన సృజించడమే మనకిచ్చిన బహుమతి. ఆయన స్వరూపాన్ని మనకి ఇవ్వడమే మంచి బహుమతి. ఆయన కుమారుని యొక్క రక్తం ద్వారా మన పాపాలు కడగడమే మనకిచ్చిన బహుమతి. నాలుగో బహుమతి ఏంటంటే ఆయన పరిశుద్ధత మనకి ఇవ్వటం. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండేదని దేవుని వాక్యం అంటుంది. ఏమంటుంది? నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండమని దేవుని వాక్యం చెప్పినప్పుడు, మానవులమైన మనం
పరిశుద్ధత లేక, పవిత్రత లేక, పరిశుద్ధులుగా ఉండకోకుండా ఈ లోక మాలిన్యంలో, ఈ లోక పాపంలో పడిపోయి అపవిత్రత, పాపంలో జీవిస్తూ మన జీవితాలు గడుపుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు పరిశుద్ధతనిచ్చాడు. ఏమిచ్చాడండి? పరిశుద్ధత. అదే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మన అపరాధం చేత, పాపం చేత చచ్చిన వారివై ఉండగా, కానీ మానవులమై మన పాప జీవితాన్ని జీవిస్తూ పాపంలో కూరుకుపోయినప్పుడు దేవుడిచ్చిన బహుమతి ఏంటో తెలుసా? ఆ పాపం జీవితాన్ని తీసివేసి పరిశుద్ధత అనే బహుమానాన్ని ఇచ్చాడు. ఏ బహుమానాన్ని ఇచ్చాడు? పరిశుద్ధత అనే బహుమానం. ఈరోజు మనం పరిశుద్ధులమే. ఈరోజు మనం పరిశుద్ధత కలిగి ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క ముఖ దర్శనం చేయగలుగుతున్నాం. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 2వ వచనం రాయబడుతూ వచ్చింది, నేను ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన ఆవరణంలో ఆయన ముఖ దర్శనం చేసేదను. ఈరోజు మనం దేవుని యొక్క ముఖ దర్శనం చేయగలుగుతున్నాం అంటే అర్థం ఏంటి? పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేని వాక్యం చెప్పినప్పుడు, ఈ రోజు మనం పరిశుద్ధత లేకుండా దేవుని చూడగలుగుతామా? చూడలేం. కానీ ఈరోజు దేవుని చూడగలుగుతున్నాం అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు రక్తం ద్వారా మన పాపాలు కడగబడ్డాయి. 4వదిగా పరిశుద్ధత మనకి ఇవ్వబడుతూ వచ్చింది. ఏమి ఇవ్వబడుతూ వచ్చిందండి? పరిశుద్ధత. ఈ పరిశుద్ధత అనే జీవితం మనకి ఇవ్వటమే గొప్ప బహుమానం. దేవుడిచ్చిన బహుమతి. దేవుడిచ్చిన బహుమతి ఇది. పరిశుద్ధత అనే జీవితం మనకు ఇవ్వటమే దేవుడిచ్చిన గొప్ప బహుమతి. ఈ రోజు దేవుడు మనకి ఎంత గొప్ప కార్యం. కాబట్టి చిన్న బిడ్డ కూడా, థియోటర్ రెజినాల్డ్, ఈ బిడ్డకు కూడా దేవుడు సృష్టించాడు, తన స్వరూపాన్ని ఇచ్చాడు. ఇంకా చాలా మంది అంటారు, అబ్బా నాలాగా పుట్టాడు. నీలాగా నాలాగా కాదు. దేవుడు తన స్వరూపాన్ని సృష్టించుకున్నాడు. ఆయన సృష్టించుకున్నాడు, ఆయన స్వరూపాన్ని ఇచ్చాడు. ఆయన చిన్నతనం నుండి ఆ బిడ్డ పాపంలో నుండి పవిత్రపరచాలి. తర్వాత చిన్న వయసులో నుండి ఆ బిడ్డ తన పాపంలో పవిత్రుడు కావాలి. చిన్న వయసులోనే పరిశుద్ధత కలిగిన జీవితము ఆ బిడ్డకు రావటం కొరకే మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అయిపోయిందా? 5వ మాట చూద్దాం రండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. చివరి మాట. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపం వచ్చి జీతం మరణం అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఇక 5వదిగా ప్రభు ఇచ్చిన బహుమతి ఏంటి తెలుసా? నిత్య జీవం ఇచ్చాడు. మరణం నుండి తప్పించాడు. అదే మనకి ఇచ్చిన బహుమానం. ప్రభు ఇచ్చిన బహుమానం ఏంటి? మరణములో నుండి జీవంలోకి దాటించాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపను బట్టి మరణములో నుండి ప్రభు మనం దాటించి నూతనమైన జీవంలో, పరలోక రాజ్యంలో మనకు జీవాన్ని ఇచ్చాడు. ఇది మనకిచ్చిన బహుమానం కదా? ఇది మనకిచ్చిన బహుమతి కాదా? పాపముల చేత చచ్చిపోయిన స్థితిలో ఉన్న మనల్ని బ్రతికించి, క్రీస్తులో బ్రతికించి, మన పాపాలు కడిగి పవిత్రపరిచి, ఆయన పాపాలు కడగడం కొరకే కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి మన పాపాలు కడిగి పవిత్రపరిచి మనకి నిత్యత్వంలో నిత్య జీవాన్ని ఇచ్చాడు దేవుడు. ఇందుని బట్టి దేవుని ఏం చేయాలా? ఆరాధించాలి. అట్టి నిత్య జీవం ఈ బిడ్డకు కూడా చిన్న వయసులోనే నిత్య జీవానికి వారసుడిగా ఆ బిడ్డ అవటం కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. కాబట్టి 5వదిగా ఏంటి? దేవుడిచ్చిన బహుమతి ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన మనం సృజించాడు, అది మనకి ఇవ్వబడిన బహుమతి. 2, ఆయన స్వరూపాన్ని ఇచ్చాడు, అది మనకి ఇచ్చిన బహుమతి. 3, ఆయన మన పాపం కొరకే కలువరిశిల్లో చనిపోయి మనల్ని పవిత్రపరిచాడు. ఇది 3. 4వ బహుమతి ఏంటి? ఆయన పరిశుద్ధతలకు మనం తీసుకొచ్చి ఆయన ముఖ దర్శనం చేసేదాన్ని తెచ్చాడు. 5వ బహుమతి ఏంటి? మనం మరణంలో నుండి దాటించబడి జీవంలో కంటే నిత్య జీవానికి వెళ్ళటం కొరకై అర్హత మనకి ఇచ్చాడు క్రీస్తు యేసు రక్తం ద్వారా. ఇది మనకి ఇవ్వబడిన 5వ బహుమతి. థియోటర్ అంటే అర్థం ఏంటంటే బహుమతి. ఇట్టి గొప్ప బహుమతి. చివరిగా మనకి ఇచ్చిన బహుమతి ఏంటి? నిత్యత్వములో ఆయనతో పాటు ఉండే ధన్యత. ఇది గొప్ప బహుమతి కాదు? ఒకరోజు మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు ప్రభు మనల్ని సన్మానించి ఆ నిత్యత్వంలో తీసుకెళ్ళినప్పుడు అర్థమైంది నీకు ఆయన ఇచ్చిన బహుమానం ఏంటో. అట్టి అనుభవంలో ప్రభు ఆ చిన్న బిడ్డను కూడా, మనల్ని కూడా గొప్ప అనుభవం స్థిరపరచాలి. ఒకరోజు మనం నిత్యత్వంలోకి వెళ్ళబోతున్నాం. ఆయన మధ్యాకాశంలో ధవల సింహాసనం మీద కూర్చున్నప్పుడు మన పాపంలో, అతిక్రమంలో, లోపాలు అడ్డు రాకుండా క్రైస్తవ జీవితంలో ఉన్నప్పుడు ఆయన మనకి గొప్ప అలంకరణతో గొర్రెపిల్ల భార్యగా మనల్ని అలంకరించిన అనుభవంలో ఆయన నిత్యత్వంలో తీసుకెళ్తున్నప్పుడు గొప్ప బహుమతి మనకు కనబడింది. ఏం కనబడింది? గొప్ప బహుమతి. అట్టి బహుమతులు ప్రభు ద్వారా మనకి ఇవ్వబడినందుకు ఆ చంటి బిడ్డ కూడా ఇట్టి బహుమతులు పొందుకున్నాడు. కొన్ని ఇప్పటికి ఏం పొందుకున్నాడు? సృజించబడ్డాడు. ఇంకా ఆయన స్వరూపాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు పొందుకోవాల్సింది ఏంటి? ఆయన కుమారుడు రక్తం ద్వారా పాపాలు కడగబడాలా, తర్వాత ఆయన పరిశుద్ధతలోకి రావాలా, ఆయన ఇచ్చే నిత్యత్వం కొరకు ఆ బిడ్డ చిన్న వయసు నుండి, థియోటర్ రెజినాల్డ్ అనే బిడ్డ ఆ చిన్న వయసు నుండే ఈ యొక్క అనుభవం, ఇప్పటికి 2 అనుభవంలోకి వచ్చాడు. ఇక 3, 4, 5 అనుభవాల్లోకి చిన్న వయసు నుండే దేవుని నడిపించి దేవునికి మహిమకరంగా ఆ బిడ్డని ఉంచినట్లు, అట్లా ఆ బిడ్డని ఈ అనుభవంలో పెంచడం కొరకే మరి రాజేష్ అన్నకి, సోదరికి కూడా దేవుడు అటు అనుభవంలో ఉంచి దేవుడిచ్చిన బహుమతి కాబట్టి
ఆ బహుమతి దేవుడిచ్చే బహుమతులు కూడా పొందుకుని మంచి జీవితాన్ని కలిగి ఉన్నట్లు ఆ బిడ్డను అట్లా చక్కగా పెంచడం కొరకాయి ఆ బిడ్డ కూడా ఆత్మీయంగా ఎదిగి దేవుడిచ్చే బహుమతులు 2 పొందుకున్నాడు. ఇంకా మిగతా 3 కూడా తన జీవితంలో పొందుకుని దేవుని రాజ్యానికి వారసుడిగా అవడం కొరకాయి ఈ జన్మదిన కొడుకులో ఆ బిడ్డకు అవి దయచేయనట్లు ఈ దేవుడిచ్చే బహుమతులు ఆ బిడ్డ ఇవే కాదు ఇంకెన్నో బహుమతులు, చదువులో మంచి మార్కులు కానీ, జీవితంలో మంచి మంచి పొజిషన్కి వెళ్తాను కానీ, ఇలాంటి బహుమతులు అన్నీ కూడా క్రీస్తులో దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించినాడు. థియోటర్ అంటేనే బహుమతి. దేవుడు తన కృపలో తన దక్షిణ హస్తంతో సంపూర్ణమైన బహుమతి ఆ బిడ్డకు అనుగ్రహించినట్టు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాము. అప్పుడే అయిపోలేదు. పరలోకమందున తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన దేవ, పిల్లలు యెహోవా యొక్క స్వాస్థ్యము బహుమానం సరిస్తూ వచ్చారు. మీ రూపంలో చేయబడమే ప్రభా, మమ్మల్ని మీ రూపంలో చేసుకోవడమే మాకు గొప్ప బహుమానం తండ్రి. మాకు మీ రక్షణ అనుగ్రహించడమే, మా పాపాలు క్షమించడమే గొప్ప బహుమానం తండ్రి. దైవవాక్యం ద్వారా కొన్ని మాటలు మీరు మాట్లాడుతూ వచ్చారు. ఇంకా ఇక్కడ ఉన్నవారు అలాంటి అనుభవం లేదో, పాప క్షమాపణ మారుమడు సౌకర్యం లేదు, వారితో మీరు మాట్లాడి రక్షించండి, సహాయం చేయండి తండ్రి. సమయం కొంత ఎక్కువైనప్పటికీ ప్రభా కృప చూపించండి, వాతావరణాన్ని స్వాగతించుకోండి. వస్తున్న బిడ్డలందరూ బట్టి స్తోత్రాలు. విశ్వాసి మరి మీ దాసుడు వర్తమానం పిలుస్తున్నాడు ప్రభా తండ్రి, జ్ఞాపకం చేసుకున్నాండి. కొంత నిమిషములు మేము ఓపిక కలిగి ఉండడానికి కూడా అనుగ్రహించండి. ఇలాగ రాసిన కుమారుడు దేవుడు రెజ్నాడ్ బిడ్డను దీవించాల్సిన తోస్మరం చేసుకుంటున్నాం. కనికరి కృతజ్ఞతమైన స్థితికి చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. మీరు అనేది జరగండి. మీరు కనిపించట్లేదు, మీరు చేస్తున్నారు. కొంచెం మీరు ముందుకు రండి. మీరు కొంచెం ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు స్తోత్రాలు తండ్రి. మీ దాసుడు మా ప్రియ సహోదరుడు ప్రభా ఆదేశాన్ని బట్టి అక్కను బట్టి స్తోత్రాలు. వారిని ప్రేమించి ఇచ్చిన 2వ సంతానము బాబుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థియేటర్ రిజనాన్ని బట్టి వందనాలు. తన మొదటి బర్త్డే ఘనంగా దేవుని సన్నిధిలో జరుపుకోవడం మీరు ఇచ్చిన కృపకై వందనాలు. వాక్య పెరుగులో మీ సన్నిధిలో నాటపడాలని, అభివృద్ధి చెందాలని మీరు మాట్లాడుతూ వచ్చిన మాటలు వర్ధిల్లాలని మీరు ఇష్టపడినందుకే స్తోత్రాలు. లేఖన భాగం బయలుపరచని మీకు వందనాలు. వాక్యం ఎంత మాధుర్యంగా అయితే మాకు వినిపించబడిందో ఈ రీతిలో కేక్ కటింగ్ చేస్తున్న సహాయం చేయండి దేవా. మరి రాజేష్ అన్న అక్క వారి యొక్క కుమారుడి నిమిత్తమై తండ్రి సంతోషంగా కలిగి కేక్ కటింగ్ చేస్తున్న దీవించండి. ఈ కేక్ కటింగ్ చేస్తున్న మీ మహిమని మీకు కృపణించండి. దీంట్లో ప్రభావ ఎలా మాధుర్యం ఉందో వారి జీవితంలో కూడా అంత మాధుర్యం కలిగి ఆ బిడ్డ ఎదగటానికి సహాయం చేయండి. చిన్న వయసు నుండి ఏ బలహీనతలు అనారోగ్యం లేకుండా కూడా కాపాడమని ఇచ్చిన కేకును బట్టి స్తుతిస్తూ కట్ చేస్తున్న సహాయం చేయమని యేసు ప్రభు నామ విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. పెట్టు అక్కకండి ఇట్లా వచ్చేసి దాన్ని కూడా ముందుకు రండి ప్లీజ్. మీరు ముందుకు రావాలి ఫాస్ట్ గా. పట్టుకోండి, హ్యాండ్ పట్టుకోండి. Happy birthday to you. To you. Many blessings to you. Many blessings to you. వాళ్ళకి అదే పెట్టండి. మీరిద్దరు పెట్టండి. రాజేష్ పెట్టేసేయండి. ఫోటో పోజ్ కాదు, ఫస్ట్ పెట్టేసేయండి. మీరు ఇచ్చిందే కాక
ఇట్లా తెప్పించండి. మంచి పట్టుకోరా అది ఇంకోసారి మంచి పట్టుకో. చూడండి యాపిల్ ఇట్లా ఏమైనా కేక్ కనిపించాలి. చూడండి కొంచెం స్మైల్ ఉండాలి ఫేస్ లో. అటు అటు ఒక నిమిషం. రెడీ రెడీ. మీరు ఒకసారి మీరు గిఫ్ట్ చేసేట్లా రెడీగా చూడడానికి నవ్వాలి. కొంచెం స్మైల్. రావాలి సార్ ఫాస్ట్గా. అంతా కవర్ అయ్యేటట్టు దూరంలో కొట్టాలి. 2 ఫోటోస్ మళ్ళీ దగ్గర క్లోజర్లో కొట్టాలి. చూడండి ప్లీజ్. ఓకే రైట్. చూడండి చూడండి మేడం దగ్గర సార్ ఫస్ట్ పెట్టేసేయండి. బాబు చూసి పెట్టండి. బాబు చూస్తూ పెట్టాలి. ఇక్కడ చూడకండి, డైరెక్ట్ పెట్టేసేయండి. మేము చూసేసుకుంటాం. దగ్గర పాపని ముందుకేయండి. చూడండి చూడండి. ఓకేనా? రెడీ. పాపని జరుపుకోండి. ఇంకా జరుపుతారు. మీరు చూడండి అమ్మా. మీరు చూడండి. బాబు బాబు వస్తున్నాడు. ఓకే రైట్. నేను తీసుకొస్తాను. ఎవరైనా ఫోటోలు తీసుకోవాల్సిన పోటీ త్వరగా పోటీ.
కావాలా బెలూన్ కావాలి రండి అక్కడ ఉన్నాయి అక్కడ తీసుకురా 20 seconds 20 తాగండి మన దగ్గర రావాలి అందరూ మీ తర్వాత దిగండి వాళ్ళు అయినది మీరు రండి